చూస్తున్నాం గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో భారీ వర్షం కురుస్తోంది. మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగాల్సిన ప్రాంతంలో వర్షం కురుస్తోంది. వర్షం పడటంతో సభా ప్రాంగణం మొత్తం కూడా బురదమయమైపోయింది. మరి కాసేపట్లోనే ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభ ప్రారంభం కావాల్సి ఉంది. భారీగా ఇప్పటికే కార్యకర్తలు అభిమానులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే భారీ వర్షం కారణంగా సభా ప్రాంగణం అంతా కూడా తడిసి ముద్దయింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజ్, మరి కొద్దిసేపట్లో కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధ మహాసభ కూడా సిద్ధమైంది ఇప్పటికే. అయితే గత 2 నుంచి కూడా సభ కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అంటే 3:30కి టైంకి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి కూడా ప్రసంగిస్తారని చెప్పారు. అయితే వర్షం కారణంగా మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మొత్తం అంతా కూడా జలమలం అయిపోయింది. మొత్తం కూడా నల్లరేగడి మట్టి ప్రాంతం కావడంతో కూడా ఆ చుట్టుపక్కల మొత్తం నీళ్ళు నిలబడిపోయినాయి. అయితే కార్యకర్తలు ఎప్పుడైతే కూడా భారీగా చేరుకున్నారు. 3:30 ప్రాంతంగా రావాల్సిన జగన్ కూడా 1 గంట ఆలస్యంగా వస్తారని చెప్పి ఆ సమాచారం అందులో కూడా భారీగా ఆ కార్యకర్తలు అందరూ కూడా చుట్టుపక్కల మొత్తం అంతా వచ్చినారు. అంటే 7 నియోజకవర్గం సంబంధించిన గుంటూరు పార్లమెంట్ సంబంధించినటువంటి మొత్తం కూడా నియోజకవర్గం సంబంధించినటువంటి అందరూ ప్రజలు కూడా చేరుకున్నారు, భారీగా చేరుకున్నారు. అయితే భారీ వర్షం కూడా అనుకోకుండా కూడా ఈ రోజు భారీ వర్షం పడడంతో కూడా చుట్టూ ప్రాంతం మొత్తం కూడా బురదమయం అయిపోయింది. వేసి కంటే కూడా మొత్తం అంతా కూడా అవి తడిసి మొత్తం పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రాణానికి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మరి ఈ వర్షం కారణంగా కూడా ఒక లోపలికి వచ్చి ఆ ప్రాంగణంలో కూడా ప్రసంగిస్తలేదని చెప్పేసి కూడా ఇప్పటికే కొన్ని వర్గాలు మాత్రం అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం నగరంలోనే ఉన్నారు. ఇప్పటికీ మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం సభా ప్రాంగణానికి అవకాశం అయితే ఉంది. రైట్ నాగరాజు.